హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సంఘ సంస్కర్త అయినటువంటి కందుకూరి వీరేశలింగం గారి గురించి తెలుసుకుందాం. ఈయన మద్రాసు ప్రెసిడెన్సీలోని రాజమండ్రిలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతనికి మశూచి ఉంది. అతని తండ్రి మరణించాడు. 1869లో మెట్రికులేషన్ పూర్తి చేసి కొరంగి గ్రామంలో ఉపాధ్యాయునిగా మొదటి ఉద్యోగం పొందాడు. వీరేశలింగం తెలుగు, సంస్కృతం, హిందీ భాషల్లో పండితుడు. అతను ప్రహ్లాద మరియు సత్యహరిశ్చంద్ర వంటి నాటకాలు రాశాడు. అతను 1880లో రాజశేఖర చరిత్ర అనే నవలని ప్రచురించాడు. ఇది మొదటి తెలుగు నవలగా గుర్తింపు పొందింది. కందుకూరి వీరేశలింగం రాజా రామ్మోహన్ రాయ్, పండిట్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మరియు కేశవ్ చంద్రసేన్ వంటి బ్రహ్మ సమాజ నాయకుల సూత్రాల నుండి ప్రేరణ పొందారు. అతను 1887లో రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ మొదటి బ్రహ్మ మందిరాన్ని ప్రారంభించాడు. 1876లో వివేకవర్ధిని అనే పత్రికను ప్రారంభించి ఆ ప్రాంతంలోని మహిళల సమస్యలపై కథనాలు ప్రచురించారు. 11 డిసెంబర్ 1881న మొదటి వితంతు పునర్వివాహాన్ని ఏర్పాటు చేశాడు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని స్థాపించాడు. వీరేశలింగం 1861లో బాపమ్మ రాజ్యలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వివాహ సమయానికి అతని వయసు 14 సంవత్సరాలు, ఆమె వయసు 9. వీరేశలింగం తన 71వ ఏట 1919 మే 27న మరణించారు. అతని జ్ఞాపకార్థం ఇండియన్ పోస్టల్ సర్వీస్ 1974లో 25 పైసల పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.